I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దుగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల షో స్టార్ట్ చేయాలంటే మన జడ్జెస్ ఇన్వైట్ చేయాలి. సో ప్లీజ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్. లెట్స్ వెల్కమ్ ద వెరీ బ్యూటిఫుల్ సదా. మన లెజెండరీ జడ్జ్ తరుణ్ మాస్టర్. మన జడ్జెస్ టీమ్ లీడర్స్ కంటెస్టెంట్స్ అండ్ నేను రెడీగా ఉన్నాను. సో ఎందుకు లేట్ చేస్తున్నాం, లెట్స్ బిగిన్ ది షో. లెట్స్ బిగిన్ రౌండ్ నంబర్ 1. కంటెస్టెంట్ ని ఎవరు పంపిస్తున్నారు, రవిస్ టీమ్ ఆర్ లాస్యాస్ టీమ్? ఫస్ట్ పర్ఫార్మెన్స్ నా టీం నుంచే ఒకే ఒక్కడు మగధీరుడితో వచ్చేస్తుంది. నా టీం నుంచి జియా. స్పెషల్లీ ఈ పర్ఫార్మెన్స్ మా శేఖర్ మాస్టర్ కి డెడికేట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ జియా ఫ్రమ్ లాస్యాస్ టీమ్. బంగారు కుంచ తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన లోకం కోసం
నిధి పంచు ఈ దేహం కోసం బొడి పంచు ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చలి ధర్మం ప్రియతమా ప్రియతమా నీకై వేచి ఉన్నా మగధీరా 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 నన్నే చేకొన్నరా నా పైట నగర పిల్ల సమయమేదిరా ప్రేమ పిచ్చి పట్టి వగచేవా ముద్దుల వర్షం కురిపిస్తా కత్తుల సవ్వడి ఆగు వేళ రాజుల సవ్వడి నీవునుకుంటా కలహాలు తీర్చి చట్టాలు మార్చి కౌగిలి చేరుట పాడి కాదా మోహంలో నన్ను ముంచేసి మంత్రులతోనే మంతనమా నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా ప్రణయమా ప్రణయమా నాపై దయ చూపుమా సార్ కొత్త కుర్రాడు సార్ ప్లీజ్ ఎంకరేజ్ హిమ్. కొత్త టాలెంట్ ని మన డి జూనియర్స్ ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. చిన్న బాబు నీ పేరేనా? విన్ని. ఎక్కడ నేర్చుకున్నాండి మీరు డాన్స్ ఇంత బాగా చేస్తున్నారు డాన్స్? సాయితేజ్ మాస్టర్. విన్ని గారు లేదండి, మాస్టర్ నేర్పించే వచ్చే డాన్స్ కాదు, మీ బ్లడ్ లోనే ఉంది. మీరు ఎవరబ్బాయి? శేఖర్ మాస్టర్. మా శేఖర్ మాస్టర్ అబ్బాయివా? పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు. మీరు ఆయన కొడుక మా కోసం వచ్చారా మీదకి? ఇన్నాళ్ళు ఈ బంజరు భూమిలో ఎక్కడ పంట రావట్లేదని ఏడుస్తుండే బాబు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు. మీరు వచ్చారు, ఈ బంజరు భూమిలో పంటలు వస్తాయి బాబు. బాబు మీరు ఒక్కటి మాత్రం ప్రూవ్ చేశారు బాబు, పులి కడుపున పులే పుడుతుంది బాబు. మీ వల్ల మల మాడిపోతున్న అబ్బాయిలు కూడు తిన్నారు బాబు ఇవాళ. మీరేదంటే అదే బాబు, మీరేదంటే. సో విన్ని
పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టేసావు. థ్యాంక్ యూ సో మచ్. జియా థ్యాంక్స్ చెప్పాలా లేదా? హౌ మచ్ డిడ్ హీ హెల్ప్ యూ? థ్యాంక్ యూ విన్నీ. యూర్ వెల్కమ్. ఓకే మస్త్ అయింది. ఎవరి కమెంట్స్ తీసుకుందాం ఫస్ట్? శేఖర్ మాస్టర్. అయ్యో శేఖర్ మాస్టర్ ఇంత క్యూట్ గా అడిగితే మీరు చెప్పాల్సిందే మాస్టర్. మీ ఇంట్లో చూసారమ్మా ఈ పర్ఫార్మెన్స్? చూసారు. ఎప్పుడు చూసారు? ఇందాక ఇంట్లోకి వెళ్ళి చేసావు. మీ మమ్మీయా డాడీ ఉన్నారా? మమ్మీ. డాడీ షూటింగ్. నువ్వేం తప్పు చేసావు దీంట్లో? ఏ తప్పు చేయలా. అమ్మా ఏం తప్పు చేయలేదు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? నువ్వా నేనా జడ్జి? మీరు. నేనైతే నువ్వు తప్పు చేయలేదని ఎలా చెప్తున్నావు? నేను చేశాను కదా కాబట్టి. గ్రూప్ అందరూ సాయితేజ్ యాజ్ యూజువల్ గా నీది ఫార్మేషన్ చాలా బాగుంటది. చాలా బాగా నచ్చింది. అంటే నువ్వు ఎలా చేసావంటే చాలా తెలివిగా క్లవర్ గా చేసావు. ఆడికి ఎక్కువ చేపించినా చేయలేడు. ఎంతవరకు చేపించాలో అంతవరకు చేపించావు. జియా అద్దరు కొట్టేసావమ్మా. నాకు తెలియదు అంటే అసలు విన్నిగాడు ఇలా చేస్తాడని కూడా నేను అనుకోలే. నిజంగా వచ్చి మర్చిపోతాడేమో ఎందుకు చేపించావు సాయితేజ్ అందాం అనుకున్నా. మర్చిపోకుండా బాగానే మేనేజ్ చేసాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆడు పైన కూర్చొని అంటే ఇంకోటి అంటే పేట్ పని కొట్టాడు. చాలా బాగా చేసాడు. అది అంటే పెద్దగా చేయలేదు కానీ ఆ చేసిన వరకు ఎంత ఎంజాయ్ చేశానంటే నాకు ఇంకా ప్రపంచంలో ఇంకేం వద్దు అన్నట్టుంది ఆ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు. సాయితేజ్ బాగా చేశారు. ఇంకోటి చెప్పాలి నిహారిక, మొన్న నేను ఒక నైట్ సాంగ్ చేశాం శ్రీరామ్ నవి ఫెస్టివల్లో వచ్చే సాంగ్. అది ఓన్లీ చిన్నపిల్లలే అంటే ఆల్మోస్ట్ మన DJ1 DJ2 చేసే పిల్లల్ని కొంతమంది తీసుకెళ్ళా. అక్కడ డైరెక్టర్ అంటే యాక్చువల్లీ వచ్చి ఒక 1 hour ఉండి వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. నైట్ షూట్ సాంగ్. జియా వచ్చింది, మిగతా వాళ్ళు వచ్చారు. జియా పర్ఫార్మెన్స్ చూసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ తెల్లవారుజామున వరకు ఉండి నిద్ర వచ్చి ఆపుకొని అంటే తను అంత బాగా చేస్తుందని చెప్పి చాలా బాగా చేసావమ్మా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాదా హౌ డు యు లైక్ జియాస్ పర్ఫార్మెన్స్? జియా పెద్ద కిలాడి, దానికంటే ఎక్కువ మనం విన్నీ అయిపోయాడు ఈ పర్ఫార్మెన్స్ లో. సీరియస్లీ సాయితేజ్ మంచి సర్ప్రైజ్. యు ఆల్ హ్యాడ్ అ గుడ్ టైమ్. థాంక్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. గ్రేట్. విన్నీ సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ గైస్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తరుణ్ మాస్టర్ పేపర్ అయితే చింపేశారు. ఇప్పుడు పేపర్ చింపేశాను. వినయ్ వచ్చి అక్కడ శేఖర్ మాస్టర్ నే చూస్తున్నాడు. నేను చూశాను, ఏంట్రా నన్ను చూడలేదని ఇలా అన్నాను. అప్పుడు నన్ను చూశాడు, నేను వేసేసాను. ఫస్ట్ టైం వినయ్ వచ్చి ఒక స్టేజ్ ఫ్రైట్ లేదు, వచ్చి చేశాడు. నాట్ ఈవెన్ అ సింగిల్ మిస్టేక్. అండ్ జియా ఫ్యాంటాస్టిక్ ఎక్స్ప్రెషన్స్. కీప్ గోయింగ్, కీప్ డూయింగ్. అండ్ సాయితేజ్ నీకు నీ బాయ్స్ కి సూపర్ బాయ్స్, ఫ్యాంటాస్టిక్ వర్క్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ విన్నీ. సూపర్. సో ఫస్ట్ రౌండ్ లో రవి నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? విత్ అ బ్యూటిఫుల్ సాంగ్ గీతాంజలి పాట ఓ ప్రియా ప్రియా. ఇట్స్ గోయింగ్ టు బి క్యాట్ సాన్వి. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ సాన్వి ఫ్రమ్ రవి's team. ఫోన్ చేస్తే ఎంత పిలుస్తుంటే రావు, ఎక్కడ ఉంటావు? కొంచెం బిజీ. చాలా అందంగా ఉన్నావు. ఫోన్ రవి. కొత్త డ్రెస్సా? అయినా ఇవాళ రేపు నన్ను చాలా లైట్ తీసుకుంటున్నావు. మొన్న రాత్రి ఫోన్ చేసినప్పుడు ఎందుకు తొందర పెట్టేసిన ఫోన్? అరే అప్పుడు మా నాన్నగారు చూసారు ఫోన్ మాట్లాడేది. ఏంటి బంగారం, నిన్న నాన్న మొన్న అమ్మ. ఏం మాట్లాడుతున్నావు? నాకు నీకంటే ఎక్కువ ఎవరున్నారు? నీకు కూడా తెలుసు కదా నేను ఎంత ఇష్టపడతాను. ఎందుకు అర్థం చేసుకో? నేనంటే ఎంత ఇష్టపడతాను నువ్వంటే. అయినా మనం ఎన్నాళ్ళు ఇంత పార్క్ లో వెంట తిరుగుకుంటూ ప్రేమించుకుంటాం. మనకి అది
రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగా ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళ నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగా మారదు ప్రేమ సత్యము రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు సవాలుగా తీసుకో నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాలమంద ప్రేయసి తీర్చమందిలే కసి నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం Sada, your favorite choreographer, Cat. బ్రహ్మను ఆయనకి బాగుంది క్యాట్ సాంగ్ కి మీరు ఒక రోజ్ స్టెమ్ అండ్ లీవ్స్ చాలా మంది లవర్స్ అనవసరంగా హీ లవ్స్ మీ నాట్ అలా చేస్తూ ఫ్లవర్స్ ని డిస్ట్రాయ్ చేయడం అలాగే లీవ్స్ ని యూనో ఊరికే మాట్లాడుతూ తీయడం వాళ్ళకి ఉన్న బాధ మీరు ఈ పాటతో చూపించారు. ఐ కెన్ నెవర్ ఇమాజిన్ ఆ సాంగ్ తీసుకుని ఇలా ఒక థాట్ తీసుకుని రావచ్చు. దట్ ఈస్ వెరీ గుడ్, చాలా బాగా నచ్చింది. యాజ్ రోజ్ సాన్వి చాలా బాగా చేసావు అండ్ యాజ్ యువర్ స్టెమ్ అంటే నీకు కావాల్సిన ఉన్న సపోర్ట్ బాగా చాలా బాగా ఇచ్చారు. చూసినప్పుడు ఇంత క్లీన్ గా ఉంది, అన్ని లిఫ్ట్స్ అన్ని చేసినప్పుడు చాలా బాగా నచ్చింది. ఐ లవ్డ్ వెనక్క అది హార్ట్ బాయ్స్ క్రియేట్ చేసినప్పుడు సాన్వి ఇక్కడ ఆడుతుంటే సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారు కదా. Throughout I liked it. It was a very poetic performance laga అనిపించింది. Well done. Thank you so much and Shekhar Master, your comment. నాకు ఓపెనింగ్ చాలా బాగా నచ్చింది. వాళ్ళు తెంచేసిన తర్వాత బాల ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత బాయ్స్ అంతా ఒకేసారి ఇలా రోల్ అయ్యి వచ్చారు సార్. అదిను ఇంకోటి ఏంటి ఇక్కడ తను లిఫ్ట్ చేసుకుని బిండే మూమెంట్ ఒకటి చేశారు. రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము చాలా బాగుంది క్యాట్. కొరియోగ్రఫీ బాగుంది. అంటే ఆ లీవ్స్ చేయటం కూడా కరెక్ట్ కన్వే అయింది కాన్సెప్ట్. చాలా మంది చేస్తే అర్థం కాదు మనకు కొన్ని. మళ్ళీ ఫైనల్ వచ్చి ఫామ్ అయింది. పెయింటింగ్ రాజుబాయ్. నిజంగా చెప్పాలండి ఈ రాజుకి మన మండలిమాలకి చాలా ఇది ఉంది. నేను D2 D5 చేసే కాడి నుంచి నాకు కూడా రాజు వేసాడు పెయింట్లు. నేను గ్రూప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు రాజు కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ చేశారు ఇద్దరు ఎవరు? మిస్టర్ రవి అండ్ మిస్ లాస్యా, కెన్ యు ప్లీజ్ హావ్ యు ఆన్ ది స్టేజ్.
నేను ఎవరిని తిట్టలేదు ఇప్పుడు. ఏమైనా తప్పులు చేసింటే క్షమించండి. అంటే ఎంత కొంత సహాయం చేస్తే ఇది బాగుంటది అంటే ఖచ్చితంగా చేస్తాం కదా. అట్లా వాళ్ళు ఏం పొగడలేదు రా స్పీచ్ అడగడానికి. శేఖర్ మాస్టర్ ఇసిరేస్తాను, ఎవరు కావాల్సిన వాళ్ళు పట్టుకోండి. ఇక్కడ 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 నాకే 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 కావాలి. నీకే ఇసిరేనా? నాకే. ఈడుంటే మీరెట్లా తొక్కుతారు? నువ్వు రాకముందే తన్నే, నేను అక్కడ ఉంది పక్కనే జబర్దస్త్ ఎట్లా ఉంది మర్యాద ఇప్పుడు తొక్కండి. రవి లాస్య ఏది చేసినా డెఫినెట్ గా అది హిట్ అయ్యింది షో. చాలా బాగా చేసావు శాన్వి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ తరుణ్ మాస్టర్ మీ కమెంట్స్. బ్యూటిఫుల్ మెసేజ్, చాలా బ్యూటిఫుల్ గా కోరియోగ్రాఫ్ చేశారు. బాయ్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సాన్వి అండ్ బాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మ్ చేశారు. అంటే లీవ్స్ ఆర్ ఇంపార్టెంట్, గ్రీనరీ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సో టేక్ కేర్, ప్లీజ్ డూ నాట్ డిస్ట్రాయ్ ఇట్. మాస్టర్ థ్యాంక్ యూ. వీళ్ళ గురించి అని చెప్పండి మాస్టర్, ఏదో చంపేస్తున్నాడు. థ్యాంక్ యూ తోటి. ఇటువంటి మంచి పర్ఫార్మెన్సెస్ లో దయచేసి రావద్దు. థ్యాంక్ యూ జడ్జెస్. ఓట్స్ చూసే ముందు తరుణ్ మాస్టర్ కిటీలో ఎంత కలెక్ట్ అయింది? 2 lakhs. సూపర్, 2 lakh rupees ఫస్ట్ రౌండ్ కే. అండ్ ఆల్సో తరుణ్ మాస్టర్ your vote goes to Jia or Sanvi? Jia and Vinny's performance was very goody cutie, beautiful perform చేశారు. Sanvi performance లో a very good message and a combination of very good choreography. So my vote goes to Sanvi. Thank you so much. And Sada, your vote goes to Sanvi or Jia? My vote goes to Jia. మాస్టర్ గారు, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు, కానీ మీకు వచ్చింది. కానీ మీ మనసు ఏమంటుందో మీకు తెలుసు. మనసు కాదు మాస్టర్, ఇప్పుడు ఒక నాన్న మాట్లాడతాడా లేకపోతే ఒక జడ్జ్ మాట్లాడతారో మనం చూడాల్సిన టైం వచ్చేసింది మన డీజే సీజన్ 2 లో. శేఖర్ మాస్టర్, your vote goes to Jia or Sanvi? నాకు తెలిసిన నిజంగా పగలకు కూడా రాకూడదు. ఆడింటి దగ్గర అన్నాడు, నువ్వు కంపల్సరీ నాకే ఓటు ఇవ్వాలి డాడీ అని. ఆడు ఎలా చేస్తాడో నాకు తెలియదు, బాగా చేస్తాడో తెలియదు, బాగా చేయడో తెలియదు. నా కొడుకుని చూసి చెప్పలేకపోతున్నాను. సారీ జియా, విన్నీ, మై ఓట్ గోస్ టు శాన్వి. ఫస్ట్ రౌండ్ లో ఇప్పుడు మా రవి మళ్ళీ టాస్క్ ఇస్తారనమాట. సరే, పిల్లలు 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 అనుకుంటుంటావు కదా, నువ్వు టీమ్ లీడర్ లాగా వాళ్ళని దగ్గరుండి చూసుకుంటున్నావు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్ని చూసుకుంటుంది. సో నీకు ఇచ్చిన టైంలో ఒక చిన్న టాస్క్ చేయగలుగుతావా పిల్లలతో? అది చూద్దాం. డాన్స్ చేయమంటావా? అది ఎవరైనా చేస్తారు. టాస్క్ ఎట్లా అవుతుంది అప్పుడు? మరి నువ్వే చెప్పు, పిల్లలతో ఏం చేయించాలి? పాటలు పాడిపిద్దాం. పాటలే వెరైటీగా. ఓకే, ఒక్కసారి ప్రాచీన రమ్మను. ప్రాచీ కామ్ ప్రాచీ. ఇప్పుడు నేను ఒక పాటలో 2 లైన్స్ ఇస్తా. ఓకే, ప్రాచితో పాట పాడిపియాలి. అదే రాగం, అదే తాళం, అదే పల్లవి. లేకపోతే కర్రలు ఉంటాయి కదా, మా టీం పిల్లలు వచ్చి కర్రలతో నేను కొడతారు. ఏ పాట చెప్పు. జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, చిలిపిలి పలుకుల చిలిపిలి పలికిన ఓ మైనా మైనా. కొట్టండి రవికి. ఒరే మీరు నా టీం రా. ఎంతమంది నాటకాలు వద్దురు రే, పోయి కూసపో. ఇప్పుడు తరలి రాధతనే వసంతం, ఆ పాట. తరలి రాలా, తరలి రాళ్ళ, నిప్పు రాళ్ళ. చూసుకుందాం. భక్తి మే సవాల్. కత్తి ఎత్తడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు ఎత్తలేడు అని చెప్పు అడిగి.
ఏం కొడుకునుగా అన్నావు స్వామి, జాగా చూసుకోకుండా కొడుతున్నాడు. ఫస్ట్ రౌండ్ అయిపోయాక లాస్ట్ ఇయర్ మీకు నీలో ఉంది 38,30,000 రూపీస్. వినే నిహారిక ఎందుకు కొట్టావు? విన్నీకి ఎవరైనా ఐస్ క్రీమ్ ఇవ్వండి, పాపం బాగా ఎక్కింది టెంపర్. అరే ఈ యాంగిల్ ఏంద్రా? అండ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు? లాస్ట్ ఇయర్ టీమ్ రవి టీమ్. నిహారిక, నన్ను కొట్టడానికి హూ ఆర్ యు? రవి ద ఫేస్బుక్ స్టార్. ఓకే నిహారిక, హూ ఆర్ యు ఈ సాంగ్ మీద పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి శివమణి. సో శివమణి వచ్చేసినాడు ఫ్రమ్ లాస్ట్ ఇయర్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. మనిషి కోతి నుంచే పుట్టాడు అంటారు. అయితే ఇప్పుడు ప్రతి మనిషిలో ఎక్కడో అక్కడ ఆ కోతి ఉండే ఉంటాడు. అయితే ఇప్పుడు మనిషిని మనిషి అనాలా లేకపోతే కోతి అనాలా?
గుండె మంట ముందే నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే గాలి పీల్చక ముందే శ్వాసలోన తుఫానుందే నింగి నేల ఉలికింది ముందే నువ్వు ప్రశ్న ఇస్తే నీకువా నీరువా గాలివా ప్రశ్నవా Who are you? Who are you? This is Zara, put your Zara. Who are you? Who are you? Who are you? This is Zara, put your Zara. Who are you? Shekhar Master, how do you like Shiv Mani's performance? బాయ్స్ కాదు వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళని సృష్టించిన ఆ మహానుభావుడు ఎక్కడా? కొరియోగ్రఫీ ఎలా? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. శివమణి పర్ఫార్మెన్స్ ఎలా? బాయ్స్ డాన్స్ ఎలా? కాన్సెప్ట్ సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ అవుట్ స్టాండింగ్ Thank you, sir. Thank you very much. దర్ ఇస్ నో వర్డ్స్. సూపర్. Thank you, sir. Super, thank you. And Sada, how do you like Shiv Mani's performance? Seriously, a wonderful concept, extremely brilliant choreography, and మీరు బాయ్స్ అందరూ చేసేది performance. Everything was par excellence. I loved it. హాఫ్ కోతిలాగా హాఫ్ మనిషిలాగా తయారు చేసి అది మీరు మూవ్మెంట్స్ లో వాడేది, ఇంకా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తిరిగినప్పుడు అది హౌ హీ నో దట్ ద ట్రాన్సిషన్, అది నాకు చాలా బాగా నచ్చింది యష్. Thank you. ఫార్మేషన్స్, ఓ మై గాడ్, ఎన్ని ఉన్నాయి, కానీ త్రూ అవుట్ ది యాక్ట్ ఏదో జరుగుతూనే ఉంది. దెర్ ఇస్ నో డ్రాప్ ఈవెన్ ఫర్ అ స్లైటెస్ట్ సెకండ్. ఇట్ వాస్ జస్ట్ మూవింగ్ ఆన్ అండ్ ఆన్. బ్రిలియంట్. Thank you. వెయ్య వెయ్యి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. Tarun Master, me comments on this performance. Yash, outstanding choreography. మీ బాయ్స్ శివమణి ఎక్కడ మిస్టేక్ లేకుండా చేశారంటే ఇట్ ఇస్ కాల్డ్ అ గుడ్ టీమ్ వర్క్. ప్రతి మీ టీంలో ప్రతి అందరికి ఫైనల్స్ లో ఎలాగైనా విన్ అవ్వాలి అని స్టెప్ ఫార్వర్డ్ వేస్తున్నారు. ఆ ఫార్వర్డ్ స్టెప్ కి fantastic, outstanding. Yash, keep it up. Thank you, sir. Beautiful. God bless you. Ravi, second round లో నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? యష్ ఒక కొరియోగ్రాఫర్ నుంచి మాస్టర్ అవడం అండ్ మాస్టర్ అయిన తర్వాత ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు. అందుకని నా నుంచి అండ్ విన్నర్ ఆఫ్ DJ 1 నుంచి యష్. ఈ పాట మంచిగా రావడానికి కారణం ఆ స్టార్టింగ్ బిట్ ఏదైతుందో చాలా ఇంపార్టెంట్. నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోవద్దురా. అసలు ఎలా వచ్చింది యష్ ఆ స్టార్టింగ్ నాతో చేయాలని ఎందుకు అనిపించింది? రవి, నీ టీం నుంచి ఎవరు వస్తున్నారో చెప్పు బాబు. అరే ఆగండి, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాక్లెట్లు వేస్తారు, వాళ్ళు మూతి మూసుకుంటారు, వాళ్ళు పేపర్ చెప్తారు, మేము మాట్లాడతా అంటే నువ్వు ఫీల్ అయ్యి మాట్లాడట్లేదు, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడినట్టుగా ఉంది. మరి వాడికి మైక్ ఇచ్చి ఒక్కసారి నాకు థాంక్స్ చెప్పమని దానికోసం వెయిట్ చేస్తున్నా. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఏ వద్దు యష్. దేనికి? అంటే అప్పటి నుంచి థ్యాంక్స్ చెప్పంటున్నాను మేము. ఇప్పుడు నా టీం నుంచి ఎవరు వస్తున్నారంటే ఈ పర్ఫార్మెన్స్ కి కాంపిటీషన్ కాదు, ఏదో సెకండ్ రోల్ మామూలుగా రావాలి కదా, అందుకే లేఖన. ప్లీజ్ వెల్కమ్ లేఖన ఫ్రమ్ Ravi's team. Say.
bamba. Everybody mambo jambo bambo, call it a party. Everybody move it, move it, move it, move it, move it now. Everybody running, coming, it's time to party. Introducing. Everybody listen to samba bamba, rumba, tumba tumba. Everybody doing, shaking, moving, becoming naughty. Everybody going, 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 going. Everybody time to move on in life and just say party. Yeah, yeah. What's going on? Ding, ding. Ule, ule, preme bellu kotele, taale, chutele, pilani ille. అలా ఇలా చూసి వలలే వేసి కల్లోకొచ్చేసావే. గోపురి వయ్యారి నీ ఒకే పంపుల గోదారి సొగసే రంభారాసి వాయసే విండో వేసిలే. నడుం మే గుండు సుది లड़की లడ్డు బుందీలే. I'm a very good girl, send me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. I'm a very good girl, send me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటే నేను క్లోజప్ తో, నీలోసుకుంటే నేను లిరిక్ చెబుతో, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్ తో, స్కూల్ కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్ లో. I'm a good girl. ఇదో పెద్ద డ్రామా, దీన్ని బాగా తందామా. ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా, దీనికి నీరసం రాదా, దీంతో మాట్లాడను, దీంతో ఆటలాడను. ఇదో సైతాన్, ఇదో తూఫాన్. నా బంగారు పాప. Miska, Muska, Mickey Mouse.
ప్లీజ్ నిహారిక ప్లీజ్. మెగాస్టార్ చిరంజీవి గారిని శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చూసాం. పవన్ కళ్యాణ్ గారిని అత్తరికి దారేదిలో మాస్ డాన్స్ చేయడం చూసాం. మీ నాన్నగారిని ఏదో రీసెంట్ గా సీరియల్ లో చూసాం మాస్క్ పాట మీద డాన్స్ చేయడం. మీరు వేస్తే చూడాలనుంది మేడం. అలా మాస్ పాట మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అదర్ర కొట్టు 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 బెదర్ర కొట్టు పిడియానే చెదర్ర కొట్టు 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 తిరగ కొట్టు. Shekhar Master, how do you like Lake Naz performance? Super machi అంటే సూపర్ మచ్చి. ఐ డింట్ ఎక్స్పెక్ట్. కాదు తను అంటే ఒక్కటి చేయలా. ఫస్ట్ మిక్కీ మౌస్ చేసింది, ఆ తర్వాత ఒక అందమైన హీరోయిన్ వచ్చి అంబ్రెల్లా పట్టుకుంది, తర్వాత బీబాయింగ్ హిప్ హాప్, తర్వాత మళ్ళీ చిన్న స్మైలీస్ తో, తర్వాత మాస్ వచ్చిన తర్వాత అదిరిపోయింది. ఫైనల్ లో ఇద్దరు మాస్టర్లు వచ్చారు, పల్టీ రవి అండ్ మీ అసిస్టెంట్ శ్రీకాంత్. శ్రీకాంత్ నువ్వు కూడా రామా. మిక్కీ మౌస్ గెటప్ లో ఉన్నారు బాయ్స్ అయితే అద్దరు కొట్టేశారు. మాస్ వచ్చినప్పుడు మాత్రం అలా ఊగింది స్టేజ్ మొత్తం. మాస్టర్ నాకు పర్మిషన్ ఇస్తే నేను ఇద్దరు వ్యక్తులు పిలిపియాలనుకున్నాను. రండి రండి రండి. మా కర్ణాటకలో దావణగిరి అని చిన్న ఊరు మాస్టర్. అక్కడ నాకు చిన్న క్లాస్ నాకు కొంత పెద్దది కావాలని భారత్ సేవా దళ అనే పెద్దది ఇది ఉంది మాస్టర్. అందుకని వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ కి మాకు ఇలా అవకాశం కావాలని దానికి ఇచ్చారు మాస్టర్. పల్టీ ఇది అయిపోయే లోపు ఎవరికి ఎక్కడ దొరకని మంచి ప్లాట్ఫామ్ దొరికింది, ఇది డీజే. అక్కడి నుంచే చాలా మంది వచ్చాం మేము. కష్టపడితే డెఫినెట్ గా నీకు ఇలాంటి ఇది ఇప్పుడు నీకు వాళ్ళు ఇప్పించారన్నారు కదా, అలాంటి నువ్వే కట్టించి నువ్వే మిగతా వాళ్ళకి కూడా ఇప్పిస్తావు. అలా ఎప్పుడు రిలాక్స్ అవ్వకూడదు. మనం ఎంత వెళ్తున్నా హార్డ్ వర్క్ చేస్తానే ఉండాలి, అలాగే ఉండాలి. ఎక్కడ మాత్రం ఏమాత్రం మనం ఇక్కడ పెట్టుకుంటే అక్కడికి ఆగిపోతాం. మన డాన్స్ కూడా అక్కడితోనే. అక్కడిదేంటి ఇంక నాకన్నా ఎవడు లేడు అనుకుంటే మనం ప్రాక్టీస్ చెయ్యం. అప్పుడు కూడా నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా అలా వెళ్తావు. ఆల్ ద బెస్ట్. Sada, how do you like Lake Naz performance? ఆ మేకప్ వెనకే లేఖనాయేనా? ఎస్ మ్యామ్. అక్కడికి రావాలా? చాలా ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. మీరు టామ్ అండ్ జెర్రీతో చేశారు ఇంతకి ముందు, అంటే పరిగెత్తడం అవన్నీ ఎక్కువ, అలా అల్లరి ఎక్కువ ఉండేది యాక్ట్ లో, మూవ్మెంట్స్ అంతగా లేదు. సో వెన్ షీ గాట్ రెడీ ఇన్ దిస్ ఒక మిక్కీ మౌస్ యాక్ట్ అన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ సిమిలర్ టు దాట్. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి మాస్టర్ చెప్పినట్టు. ప్రతి ఒక్క సాంగ్ కి ఒక కొత్త స్టైల్ తో అమ్మాయి చేసింది. మధ్య మధ్యలో కామెడీ కూడా ఉంది. ప్రతి ఒక్క మూవ్మెంట్ గానీ ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ గానీ షీ డిడ్ ఇట్ సో వెల్. లేక ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్. నాకు ఎప్పుడూ మేకప్ చేసేదే నాకు వీరాచారి విజేంద్ర అని నా స్టూడెంట్. నిజంగా గెటప్స్ చాలా బాగున్నాయి, అందరూ ముద్దుగా కనిపిస్తున్నాయి. దానివల్ల చేసేది అనే యూనో యాక్షన్స్ కూడా దే వర్ లుకింగ్ రియల్లీ క్యూట్. వెల్ డన్ గైస్. వెయ్య వెయ్య వెయ్ వెయ్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. Talent Master, your comments on Lake Naz performance? Very superbly she performed. ఇన్ని వేరియేషన్స్ ఆ మిక్కీ మౌస్ ది అది ఇది మొత్తం చేసింది. ఫైనల్ గా ఎలాగా ఫినిష్ చేస్తారని నేను కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నాను. మన పల్టీ రవి ఏం చేశాడు తెలుసా? చికెన్ ఫ్రైడ్ రైస్ లో చేప పులుసు పెట్టేశాడు. మంచి ఎక్స్పెరిమెంట్, బ్యూటిఫుల్. లాస్ట్ ఫినిషింగ్ హైలైట్ గా ఉండింది. ఎందుకంటే మన ఇండియన్స్ కి ఆ మాస్ ఉంటేనే, ఆ గరం మసాలా ఉంటేనే. అండ్ లేఖన
Superb. Thank you, Master. God bless you. Thank you so much, judges. Thank you, boys and girls. Thank you, Palti. Second round for 4 lakh rupees. What's it, Adam? Ravi, please come in. Last year, please get Shivman. జడ్జెస్ కి చాలా టఫ్ డెసిషన్స్, కానీ మన DJ2 జడ్జెస్ ఎంత మంచోళ్ళు, ఎంత బాగా జడ్జ్మెంట్ ఇస్తారు మన అందరికీ తెలుసు. సో చాలా ఈజీగా అవలీలగా జడ్జ్మెంట్ దీనికి. శేఖర్ మాస్టర్, శివమణి ఆర్ లేఖనా, మీ ఓట్ ఎవరికి? నాకు ఇది పర్ఫార్మెన్స్ లో లేఖనా బాగా ఓపెన్ అయింది, చాలా బాగా చేసింది. లేఖనా పర్ఫార్మెన్స్ కన్నా శివమణి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. దట్స్ వై మై ఓట్ గోస్ టు శివమణి. So Sada, your vote goes to Lekhna Shivmani. ఇంతే అంటే టిప్ ఆఫ్ మై నెయిల్, అంత జస్ట్ దట్ మచ్. ఐ లైక్డ్ Shivmani's. So Shivmani ki 2 votes వచ్చేసాయి. Taran Master, your vote goes to Lekhna or Shivmani? Tough concept. దాన్ని choreograph చేసింది మన యష్. So my vote goes to యష్. So second round అయిపోయి Ravi, మీకు ఇది ఉంది 36 lakhs and 35,000 rupees. And last year మీకు ఇది ఉంది 42 lakhs and 30,000 rupees. Let's start round number 3. First ever పంపిస్తున్నారు last year's team or Ravi? ఇంగే సద్విన్న. Okay, so please welcome Sadrin from Ravi's team. నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా చూడే చెలి, అమవాసనై ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే నీవై, సమయం వెనుకే చేసా పయనం. తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. రోజు కొత్తగా నీ సందర్శనం, ఆహా అన్నది నాలో స్పందనం. నిత్యం నువ్విలా నాకై చూడటం, నడివేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం. ఎడమంటంతా దాచేస్తూ వెన్నెలైంది ప్రేమ గుణం. నీకై వేచి నిట్టూరుపులై తూరుపు కానీ, నీ తలపులలో తలమున కవలి ఎన్నో జన్మలని. నయనం హృదయం నీవే నీవై, సమయం వెనుకే చేసా పయనం. తదుపరి జన్మకైన జాలి చూసే వీలుంది
క్షణాన ఊపిరాపన తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన Tamil Master, how do you like Sadhan's performance? చాలా మంది పర్ఫార్మర్స్ రోప్ తో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. ఆ గార్లెన్ తో నువ్వు చేశావు చూడు, దట్ వాస్ ది ఫ్యాంటాస్టిక్ హైలైట్. నాకు ఎక్కడ భయం అంటే నువ్వు ఎక్కడైనా పడిపోతావో ఫోటోతో, ఎక్కడ కూడా లేదు, కరెక్ట్ బ్యాలెన్స్ గా అది ఉండింది. కానీ టువర్డ్స్ ది ఎండ్ చాలా టచ్ అయింది. అండ్ అవుట్ స్టాండింగ్ కొరియోగ్రఫీ. ఇంత మంచి పర్ఫార్మెన్స్ కి వచ్చి నేను పేపర్ చింపాలంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ మై పార్ట్, బట్ ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్. హెడ్స్ ఆఫ్. Thank you so much. And Sada, how do you like Sadhan's performance? యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు సద్విన్ ఇక్కడ సోలోగా కంటెంపరీ స్టైల్లో ఐ వాస్ థింకింగ్ చేశాడు కదా సద్విన్ ఇంతకి ముందు, వై ఇస్ భూషణ్ కమింగ్ అప్ విత్ సంథింగ్ లైక్ దిస్ నౌ అట్ దిస్ స్టేజ్? ఎందుకంటే ఇట్స్ వెరీ సింపుల్ ఫర్ హిమ్ వాట్ ఎవర్ హీ డస్ ఆన్ ఫ్లో. హౌ కెన్ ఐ ఫర్గెట్ ఆర్ మిస్ దట్ భూషణ్ విల్ నాట్ స్టాప్ విత్ దాట్. అది ఇంకా ఉంటుంది ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ మాస్టర్ చెప్పినట్టు ఆ ఫ్రేమ్ లో ఉంది. ఎప్పుడు అక్కడ వెళ్ళి సద్విన్ ఆడడం స్టార్ట్ చేశాడు, అక్కడ నుంచి ఐ థింక్ ద గ్రాఫ్ ఓన్లీ వెంట్ అప్. ఇట్ వాస్ సూపర్బ్. వెనక నుంచి వచ్చాడు కదా హార్ట్ బీట్ కి. ఐ డోంట్ థింక్ నువ్వు సోలోగా వస్తే స్టేజ్ మీద నీ యాక్ట్ ఎక్కడైనా ఇట్ ఫెయిల్స్, ఎప్పుడు హిట్ అవుతుంది. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ దోస్ యాక్ట్స్. లవ్లీ. డిఫికల్ట్ ప్రాప్ గాలెంట్ తో అది పుల్ చేసినప్పుడు దెవర్ పాసిబిలిటీ పడిపోతుందేమో అని, కానీ అగైన్ సద్విన్ చాలా బాగా మేనేజ్ చేసావు. యాక్చువల్లీ వాళ్ళ అమ్మతో సారీ అడుగుతాను, ఎందుకంటే సాంగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే ఏడుస్తున్నారు. సారీ ఏంటి. సద్విన్ వెళ్ళి అమ్మగారికి ఒక గట్టిగా ఒక హగ్ ఇవ్వు. తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరా. ఐ థింక్ సద్విన్ లాంటి అబ్బాయి మీకు ఉండడం అదృష్టం. హీఈస్ గోనా లివ్ లాంగెస్ట్ లైఫ్ పాసిబుల్ బికాస్ హీ హ్యాస్ టు షో హిస్ టాలెంట్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. నవ్వుతూనండి, బికాస్ ఇఫ్ యూ స్మైల్ ఇట్ గివ్స్ హిమ్ ద కరేజ్. సో వెల్ డన్ సద్విన్. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. Shekhar Master, మీ comments. పర్ఫెక్ట్ డాన్సర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే సద్విన్. 100% చెప్తున్నా, హార్ట్ఫుల్ గా చెప్తున్నా. థ్యాంక్ యూ మాస్టర్. ఒక్కటి కాదు, ప్రతి మూమెంట్ అది క్రియేటివిటీతో సంబంధించింది. ప్లస్ ఎవరు పడితే వాళ్ళు చేసేవాళ్ళు కూడా కాదు. ఆడు 100% పర్ఫెక్ట్ డాన్సర్ అయితేనే. ఎందుకంటే ఆ బోర్డు ఉంది, కింద వీల్స్ ఉన్నాయి, పైకి ఎక్కాడు. నేను నిజంగా చెప్తున్నా, వెనకాల బాయ్స్ ఉన్నారేమో అనుకున్నా, సపోర్ట్ ఉండి పైకి తీసుకున్నారు అనుకున్నా. ఆ పైకి వెళ్ళి మళ్ళీ ఇలా బ్యాక్ బెండ్ అయ్యాడు, ఇచ్చేసాడు. లేకుండా ఆ బ్యాలెన్స్ చేసాడు. ఎంతకాలం ప్రాక్టీస్ చేసింటారు ఆ డెడికేషన్ కి, అది క్రియేట్ చేసిన భూషణ్ కి హ్యాట్స్ ఆఫ్. మీరు చాలా అదృష్టవంతులమ్మా. మీ కడుపున పడుతుంది తన అదృష్టం కూడా, ఎందుకంటే అలా ఎంకరేజ్ చేసే పేరెంట్స్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ భూషణ్. థ్యాంక్ యూ ఆంటీ. లాస్య, ఇంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కి నీ దగ్గర ఆన్సర్? ఒక సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాను నేను. లాస్ట్ ఎపిసోడ్ లో ఇదే థర్డ్ రౌండ్ లో ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు నన్ను కాపాడాడు కాబట్టి, సో ఈ థర్డ్ రౌండ్ లో అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ పంపిస్తున్నాను, విన్ అవుతాను అని. జగ్గ కంటెస్టెంట్ పృథ్వీ వచ్చేస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ పృథ్వీ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. తనలో
నిజరీ దాద నిజరీ దాద దారిని నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద మారిని నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద పాదం నేనై వస్తా దరి చేరే దారే చోపగా ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా కలలట్టున్న నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలికొమ్మ తనలో చిగురాసల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసం నీ కోసం ఒక మధుమాసం శేఖర్ మాస్టర్, how do you like Prithvi's performance? జగ్గా నిజరీ దాద నిజరీ దాద నిజరీ దాద దారిని నాకు బాగా నచ్చింది ఏంటంటే అదే ఫైర్ దివంగానే ఇక్కడ పెట్టుకొని తిప్పాడు కదా రింగ్ అది ఎలా బ్యాలెన్స్ అయింది? ఇక్కడ హోల్ ఏమైనా ఉందా ఏంటి? ఏమీ లేదు మాస్టర్, అలాగే బ్యాలెన్స్ చేశాడు. సూపర్ రా. థ్యాంక్ యూ మాస్టర్. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను తను, అంటే ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు కదా అవును మాస్టర్. ఆ వీల్ ది తీసుకునేటప్పుడు వచ్చేటప్పుడు ఆడు అంటే ఆ సాంగ్ కున్న ఫీల్ లిరిక్ పాడట్లా, సాంగ్ కున్న ఫీల్ లేకుండా నీ దగ్గరికి వచ్చి అది తీసుకొని తలమే పెట్టుకోవాలి అన్నట్టు వచ్చి టకమని తీసుకున్నాడు. అక్కడ బ్లాంక్ అయిపోతున్నారు. అదొకటి చూసుకోదగ్గ. బాగుంది, కంపోజిషన్ అంతా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. Thank you so much. And Tarun Master, your comment. చాలా బాగుంది. గెటప్, కొరియోగ్రఫీ బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్పెషల్లీ ఆ వీలింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. జగ్గా అండ్ పృథ్వీ కాంబినేషన్ ఇస్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మాస్టర్. ప్లీజ్ మెయింటైన్ దట్. థ్యాంక్ యూ మాస్టర్. గాడ్ బ్లెస్. Thank you so much. Sada, how do you like Prithvi's performance? Every single contestant, the way you all are working so hard, షో గురించి ఐ మస్ట్ సే ఇట్స్ సో కమెండబుల్. చాలా టైం పడి ఉంటుంది, తర్వాత తయారయ్యి మళ్ళీ ఆ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేయడం, తర్వాత వచ్చి ఇక్కడ 100% ఇవ్వడం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ ఫర్ దిస్ ఏజ్. పృథ్వీ, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎంత టైం పడింది ఇది నేర్చుకోవడానికి? ఎస్పెషల్లీ అది ఆ పాట మాత్రం 1 day లో నేర్చుకున్నాడు మేడం. బాగుంది. పృథ్వీ, జగ్గా ఇలాగే చేస్తుండండి. Thank you so much, judges. Thank you, Jagga. Super. So third round worth 6 lakh rupees. చూసేద్దాం ఎవరు గెలుచుకుంటారో. Lasya, please come for the votes, and Ravi, please get Sadhu in. Super. So third round లో votes చూసేద్దాం for 6 lakh rupees. Shekhar Master, your vote goes to Sadhvin or Prithvi? సారీ పృథ్వీ డార్లింగ్, మై వర్డ్ గోస్ టు సద్విన్. Sada, your vote, Prithvi or Sadhvin? Yes, it goes to Sadhvin. Tarun Master, finally your vote goes to Prithvi or Sadhvin? My vote goes to do or die contestant Sadhvin. Third round అయిపోయాక రవి మీ కిలిలో ఉంది 42 lakhs and 35,000 rupees. And last time మీ కిలిలో ఉంది 36 lakhs and 30,000 rupees. Judges, please. సూపర్. సో మీరు చూస్తున్నారు ఎపిసోడ్ కి కాంపిటీషన్ సూపర్ టఫ్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ ఇంకో సూపర్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.
फाड़ डाल दिया। ఇంతమంది బాయ్స్ అంతా ఒక ఎత్తు అయితే జియా మాత్రం నేను టైర్డ్ అయిపోయాను చూసి. అంత ఎనర్జీనా? మండే సూర్యుడల్లే నిండే నిప్పులల్లే భగ భగ మన్నది ఈ హృదయం. ఇది సర్ప్రైజ్ అంటే. జ్వలించుతుంది మాయదా ఎడారిలా. Outstanding choreography. ఓ చెలియా 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 మసి చేస్తుందే ఈ దూరం. చెలియా చెలియా నావు. ఒక్క చిన్న ఫ్లా లేదు లేఖనా. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నెల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. ఒరిజినల్ పిక్చర్ కంటే సూపర్ గా కంపోజ్ చేశాం. శాన్వి ఎలా చేసిందంటే It was so lovely seeing you on stage.